హలో హాయ్ అండి. ఈరోజు నేను చికెన్ బోన్ సూప్ పెట్టబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. 1/2 కిలో బోన్స్తో ఉన్న చికెన్, 1/2 కప్పు నూనె, 1 కప్పు ఉల్లిపాయలు అంటే 1 ఉల్లిపాయ, రుచికి సరిపడ ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, ధనియా పౌడర్, కొబ్బరి పొడి, పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు, గరం మసాలా. ఇప్పుడు తయారు చేసుకునే విధానాన్ని చూసేద్దామండి. పాత్రను తీసుకుని అందులోనికి చికెన్ పీసెస్ వేసేసుకోవాలి. వీటిలో పసుపు, ఉప్పు, ఉల్లిపాయలు, నూనె వేసుకుని కారంతో కలుపుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ రకంగా చికెన్, ఆయిల్, ఉల్లిపాయ, ఉప్పు, కారం, పసుపు కలుపుకొని 1/2 గ్లాస్ నీళ్ళు పోసుకుని మొదటిగా దీన్ని ఉడికించుకోవాలి. బోన్ సూప్ అండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. 1/2 గ్లాస్ నీళ్ళు తీసుకుని ఈ 1/2 గ్లాస్తోనే చికెన్, మరి బోన్స్ ఉన్నాయి చికెన్ని మనం ఉడికించుకోవాలి. లిడ్ క్లోజ్ చేసుకుని మరి నీళ్ళు ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. ఒక మంట తగలగానే చూడండి, ఇలా ఉడుకుతూ ఉండగా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. మీడియం ఫ్లేమ్లో చక్కగా ఉడికినప్పుడు నీరంతా ఇంకి మాంసం ఉడుకుతుందండి. చూడండి, ఇలాగా మరి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి. ఇప్పుడు కొబ్బరి పొడి, ధనియా పొడి, అల్లం, వేసి 2 నిమిషాలు బాగా కలియబెడదామండి. ఇప్పుడే పుదీనా ఆకులు వేసేసి దాన్ని కూడా కాస్త నూనెలో వేపుకుందామండి.
కాస్త ఫ్లేమ్ పెంచుకుని ఈ వేసిన మసాలా వేపుకోవాలండి. కాస్త ఫ్లేమ్ తగ్గించుకుందాము. ఇక్కడుంది. ఇలా మసాలా వేగిన తర్వాత ఇప్పుడు వాటర్ తీసుకోవాలి. 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాము. ఓ 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఇలా తెరిలేటప్పుడు కాస్త గరం మసాలా పైనుంచి వేసేస్తాము. రుచికరమైన సువాసన మరి కలిగిన మన చికెన్ బోన్ సూప్ రెడీ. దీన్ని మనము వేరొక గిన్నెలోనికి సర్వ్ చేసుకుందామండి. ఇంతేనండి, చాలా సింపుల్గా మరి మన చికెన్ బోన్ సూప్ రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఇలా వేరొక పాత్రలోనికి సర్వ్ చేసుకొని మరి కొత్తిమీరని కాస్త గార్నిష్ చేసుకుని చికెన్ బోన్ సూప్ రెడీ. రైస్లోకి చాలా అద్భుతంగా ఉంటుందండి. తప్పకుండా ప్రయత్నించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.